చెడు చేసేవాళ్లే కాదు, చెడు వినేవాళ్ళు కూడా నాశనమవుతారు. శకుని మాటలు విని కేవలం దుర్యోధనుడు మాత్రమే నాశనం కాలేదు, మొత్తం కౌరవం కులంతో పాటు శకుని కూడా నాశనమయ్యాడు. ఎప్పుడు శకునిలా చేయకండి. ఏ ఆవు తన బిడ్డలకి మేత కూడబెట్టి చనిపోదు, అదే మనిషి అయితే తన కొడుకులకు కావాలి, మనవళ్ళకు కావాలి, ముని మనవళ్ళకు కావాలని సిరి సంపదలు పోగేసిపోతాడు. దీని వలన ఒక సత్యం తెలుస్తుంది. దేవునిపైన జంతువులకి పక్షులకి ఉన్నంత నమ్మకం మనిషికి లేదు అని. జీవితం ఉన్నదే 2 రోజులు. ఒకటి నీకు అనుగుణంగా నడిచే రోజు, మరొకటి నీకు వ్యతిరేకంగా నడిచే రోజు. అనుగుణంగా ఉన్న రోజు అహంకారం చూపుకు, వ్యతిరేకంగా ఉన్న రోజు నీ సహనాన్ని నువ్వు కోల్పోకు. నీకు సంబంధించిన వస్తువులు బంధువుల్లాంటివి, అందరూ ఎప్పుడైనానో నీ చెయ్యి వదిలేయవచ్చు. అయితే భగవంతుడు మాత్రం ఏ రూపంలోనైనా సరే చేయి పట్టుకుని రక్షిస్తాడు. జీవితంలో సుఖ సంతోషాలు కావాలంటే ఇంకొకరి విషయాలలో మనం తల దూర్చకూడదు. మరొకరు మన గురించి ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు. మన పాటికి మనముండి మన జీవితాన్ని మనం చూసుకోవాలి. నిరంతరం సత్యాన్ని ఆచరించాలి. అతిగా ఏది ఆశించకూడదు. నేను పుట్టకముందు ప్రపంచం ఉంది, నేను చనిపోయాక కూడా ప్రపంచం ఉంటుంది అనే సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళెప్పుడు అహంకారం చూపరు. ఎక్కడ నిన్ను అగౌరవంతో అవమానిస్తారో అక్కడ అరక్షణం కూడా నిలబడకు. ఇంకొకరిని తొక్కి బ్రతకడం చూస్తే పైనోడు మిమ్మల్ని తొక్కడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కువ ఆలోచించకండి. మీ ఈ జీవితం కోసం నేను ఆలోచన చేసి మీకు ఈ జన్మను ప్రసాదించాను. సదా మంచి సంకల్పం, మంచి పనులు చేసే వ్యక్తి అమావాస్య రోజు తన పని చేసినా అది విజయవంతమవుతుంది. నడిచే దారిలో కుచ్చుకునే ముళ్ళుంటాయి, పాదరక్షలు విడిచి నడువు. బ్రతుకనే దారిలో గుచ్చిగుచ్చి మాట్లాడే జనాలున్నారు, కాబట్టి నీ పాదరక్షలు వదిలే స్థలంలో వారిని వదిలి ముందుకు నువ్వు నడువు. జీవితంలో మీరు సరైన దారిలో నడుస్తుంటే మీరు వీరు చెప్పిన మాటలు విని దారి మార్చి నడవాల్సిన అవసరం లేదు. వారికి కాలమే బుద్ధి చెప్పి పాఠం నేర్పుతుంది. మనిషికి తాగడానికి మంచినీరు కావాలి, మంచి గాలి కావాలి, తను జీవించడానికి పొట్టకి మంచి ఆహారం కావాలి, మంచి పరిసరాలు, వనరులు కావాలి. కానీ ఇవన్నీ పాటించే మనిషి ఏమాత్రం మంచిగా ఉండటానికి ప్రయత్నించడు. ఆపదలో ఉన్నవారికి కానీ, మన అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసినప్పుడు కానీ 4 గోడల మధ్యలో మాత్రమే ఉండాలి. కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి గౌరవించడం లేదా ప్రశంసించడం లాంటివి నలుగురి మధ్యలో చేయాలి. దీని వలన మన గౌరవంతో పాటు మన వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. సత్యం చెప్పే సాహసం చేయి, పరిణామాన్ని ఎదిరించే శక్తి పరమాత్ముడిస్తాడు. దక్కాల్సింది నీకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా నీకు దక్కి తీరుతుంది. నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా అది నీకు దక్కదు. నీ లోపల ఏముందో అదే నీకు బయటికి వస్తుంది. ఏది నీ లోపల లేదో అది ఎంత వెతికినా దొరకదు. తప్పటడుగులు వేయడం సహజం, దాన్ని తెలుసుకోవడం బుద్ధివంతుడి లక్షణం. తప్పైనప్పుడు బాధపడడం కంటే ముందే తప్పు కాకుండా చూసుకోవడం ఉత్తమం కదా. భగవంతుడు చెబుతాడు, మనిషి నువ్వు నీకు ఎలా ఇష్టం వస్తే అలా చేస్తావు, అయితే అది నేను ఎలా ఇష్టపడతానో అలాగే జరుగుతుంది. అందుకే నువ్వు నాకిష్టంగా చేసి చూడు, అప్పుడది నీకు ఇష్టమైనదిగా అవుతుంది. జీవితంలో చాలా ఆలోచించకండి. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అని భావించి ముందుకు వెళ్తూ ఉండాలి. అయ్యేది అవుతూ ఉంటుంది. మనిషి ఎంత విచిత్రం అంటే తను అనుకున్నట్టు జరిగితే దేవుడు ఉన్నాడు అంటాడు, ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే దేవుడే లేడని చెబుతాడు. అయితే ఎప్పుడు కూడా తను అనుకున్నది సాధ్యం అసాధ్యం అనుకున్నా దానికి తన యోగ్యతను మరిచి ఉంటాడు. మంచి వాళ్ళకి మోసం చేసి వాళ్ళ మనసును బాధపెట్టి కొంతమంది చెడ్డ వ్యక్తులు, పాపులు వచ్చి నా ముందు ద్వీపం అంటించి నాకు మంచి చేయి భగవంతుడా అంటూ వేడుకుంటారు. అయితే వారు నా ముందు వెలిగిస్తున్న దీపంతోనే వాళ్ళ సర్వనాశనం ప్రారంభమవుతుంది. మనసును శుద్ధి చేసేది మౌనం, దేహాన్ని శుద్ధి చేసేది స్నానం, బుద్ధిని శుద్ధి చేసేది ధ్యానం, ఆత్మని శుద్ధి చేసేది ప్రార్థన, సంపదను శుద్ధి చేసేది దానం, ఆరోగ్యాన్ని శుద్ధి చేసేది ఉపవాసం, సంబంధాన్ని శుద్ధి చేసేది క్షమాపణ, సకల పాపాలని శుద్ధి చేసి ధర్మంగా దారి చూపించేది భగవద్గీత. అందరి జతలో ఉండు, అందరిలా నవ్వుతూ ఉండు, అంతేకాని అందరూ నా వాళ్ళని పొంగిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే అపాయమని మరచిపోకు. శబ్దాలు ఒకే స్థలంలో ఎప్పుడు కూర్చోవు. మీ నాలుక నుండి బయటికి వచ్చిన అనంతరం అవి బయటకు వెళ్ళి నిల్చుంటాయి. అందుకే మన వెనుక నుండి కూడా ఎవ్వరిని నిందించకూడదు.
సంపద, వస్త్రాలు, బంధువులు ఎప్పుడైనాను వదిలి వెళ్ళిపోవచ్చు. అయితే భగవంతుడు మాత్రం తప్పకుండా వచ్చి రక్షిస్తాడు. మీరు ఈ 3 పరిస్థితుల్లో మౌనంగా ఉండండి. 1, మీరు కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. 2, జనాలు మీ మాటకు విలువ ఇవ్వనప్పుడు మౌనంగా ఉండండి. 3, మీరు జనం మాటల్ని వినడానికి నిశ్చయించుకున్నప్పుడు మౌనంగా ఉండండి. అందరినీ ప్రేమించే కొంతమందిని మాత్రం నమ్మి ఈ ప్రపంచంలో అన్నీ సత్యాలే, అయితే అందరూ సత్యవంతులు కాదు, మీరు ఎప్పటికీ మోసం చేయకండి. అందరితో ఉండి అందరితో నవ్వుతూ గడపండి, అంతేకాని అందరూ మనవాళ్ళని గర్వపడకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే అపాయం అనేది ఎప్పుడు మర్చిపోకండి. ఎవరిని మోసం చేసి పైకి రావాలని కలలు కనకండి. నువ్వు ఒక్కసారి మోసం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి చూడండి, అలా తిరిగి రండి. నేను నాది అనే జనాలు మట్టిలో కలిసిపోయి ఉండటం మీ కళ్ళకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్క విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, ఈ సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి ఇవి వస్తుంటాయి, పోతుంటాయి, అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. చనుబాలు తాగే సమయంలో మీరు తనకి ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ ఆకలి బాధని తీర్చి తను సంతోషిస్తుంది. మీరు ఏమీ చెప్పకపోయినా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులు అనే విషయాన్ని తను తాగి మీకు సుఖం అనే అమృతాన్ని ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఏం చేసినా మీ తల్లి రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. మీకు మీ వారు అనేవారు ఎవరు? మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు మీ సంబంధికులు అవుతారా? లేకపోతే ఎవరినైతే మీరు చిన్నతనం నుండి ఎదుగుతూ వచ్చారో వారా? మీ తోటివారా లేక మీతో కలిసి పనిచేస్తున్నవారా? ఎవరు మనవారవుతారు? ఎవరైతే మనకు ఆపదలో మనకు సహాయం చేస్తారో? మన అవసరం అనేది మన సమయం బట్టి ఆధారపడి ఉంటుంది. మన వారితో సమయం మనకు తెలియనే తెలియదు, కానీ సమయానుసారం మన వారు ఎవరనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరైతే సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వాళ్ళు జీవితంలో అన్ని లక్ష్యాలని చేరుకుంటారు. ప్రపంచం వారిని గుర్తిస్తుంది, వారికి మర్యాదనిస్తుంది. ఇక ఎవరైతే సమయం యొక్క విలువని తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తారో, ఎవరైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారో ప్రపంచం వారిని మర్చిపోతుంది. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి, దాన్ని వ్యర్థం చేయకండి. మీ మంచి సమయం మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది, కానీ చెడు సమయం ఈ ప్రపంచం అంటే ఏంటో మీకు స్పష్టంగా తెలియజేస్తుంది.